ఈ వీడియోలో మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్ క్యూఏటి గురించి తెలుసుకుందాం. ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఎక్కడుంది? మీరు ఈ విండో టాప్‌లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ లైన్‌లో ఉన్నదే క్విక్ యాక్సెస్ టూల్ బార్. క్యూఏటి అంటారు దీన్నే. ఇది ఎందుకు ఉపయోగపడుతది? ఇది ఎందుకు ఉపయోగపడుతదంటే, మనము ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసేటువంటి యొక్క కమాండ్స్‌ను దీనికి యాడ్ చేసుకోవచ్చు. మనం వాటి కోసం వెతకాల్సిన పని లేదు. ఉదాహరణకు చూసినట్టయితే ఇక్కడ ఫార్మ్ బటన్ నేను యాడ్ చేసిన. దీన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా ఫార్మ్ వచ్చేస్తది అట్లా. ఆ రకంగా మీరు సార్ట్ బటన్ గానీ, మరేదైనా బటన్ మీకు ఇష్టమైంది బాగా ఎక్కువ సార్లు ఉపయోగించేది మీరు దానికి యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు దాని గురించి మనం వెతకాల్సిన పని లేదు. డైరెక్ట్‌గా దాన్ని క్లిక్ చేయొచ్చు. మరి దీన్ని ఎట్లా యాడ్ చేయాలి? ఇక్కడ ఫైల్ కమాండ్ ట్యాబ్‌ను మనం క్లిక్ చేయాలి. కిందికి వెళ్తే ఆప్షన్స్ అని ఉంది. దాన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడేమైంది ఇక్కడ? దీనిలో మనకు క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని ఉంది చూసారా? దాన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం ఏన్ని యాడ్ చేయాలి? ఇక్కడ ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి. దీన్ని మనం తీసేయొచ్చు కూడా. కావాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ అంటే అది పోతది. రిమూవ్ అని ఉంది చూసారా? ఆ రిమూవ్ అంటే మళ్ళీ వెనక్కెళ్ళిపోతది అది. మనం యాడ్ చేద్దాం. మళ్ళీ ఫామ్‌నే యాడ్ చేస్తా నేను దానికోసానికి. ఇప్పుడు మనం ఆహ్, దేనికి ఫార్మ్ అనేది వెతకాలి. దీనిలో ఈ లిస్ట్‌లో. లేకపోతే ఫాంట్ సైజ్ అనేది. లేకపోతే ఫిల్ కలర్ ఏదైనా చేయొచ్చు మీరు. డిలీట్ షీట్ కాలమ్స్, కస్టమ్ సార్ట్, క్రియేట్ చార్ట్ అనేది చేద్దాం ఇక్కడ ఒకటి. క్రియేట్ చార్ట్ అనేది మనం యాడ్ చేసుకుందాం ఇక్కడ. యాడ్ చేసుకొని మనము ఓకే క్లిక్ చేద్దాం. ఓకే క్లిక్ చేస్తే మీరు చూసారా ఇక్కడ క్రియేట్ చార్ట్ అనే బటన్ వచ్చేసింది. మీరు దేనికి ఈ టేబుల్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చార్ట్ బటన్ మీరు క్లిక్ చేస్తే చార్ట్ వచ్చేస్తది. వచ్చేసిందా? ఈ రకంగా మీరు చార్ట్‌ని యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు మీకెప్పుడు కావాలంటే అప్పుడు. ఇప్పుడు మీరు ఇన్సర్ట్ చార్ట్ అవన్నీ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్‌గా అక్కడ మనం క్లిక్ చేయొచ్చు. ఇదే క్విక్ యాక్సెస్ టూల్ బార్. ఓకే.